ఒక 220 స్క్వేర్ యార్డ్స్ లో డూప్లెక్స్ విల్లా. ఓకే 2000 SFT తో 3 BHK. ఓకే మనము 220 గజాల్లో 90 lakhs లో ఇస్తాం. 90 lakhs లో ఒక 27 లక్షలు కడితే మనకి ఇక్కడ ఒక డూప్లెక్స్ విల్లా వస్తుంది. కరెక్ట్ అండి. సో మా ప్లాన్ ఏంటంటే మీరు మీ కిడ్స్ ఫ్యూచర్ భవిష్యత్తు కోసం మీరు ల్యాండ్గా తీసుకోవచ్చు, ఓకే విల్లాగా తీసుకోవచ్చు. లేదు కాదనుకుంటే మీరు ఒక 220 స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ లో ఒక చిన్న వీకెండ్ హోమ్ అప్పుడప్పుడు వచ్చి దగ్గరలో వీకెండ్ హోమ్ గా కూడా ప్లాన్ చేసుకుని మీరు ఒక 55 lakhs లో మేము ఒక 220 స్క్వేర్ యార్డ్స్ లో ఒక 750 SFT తో ఒక వీకెండ్ హోమ్ కూడా 55 lakhs లో 220 గజాల్లో 750 SFT తో వీకెండ్ హోమ్ కూడా కట్టిస్తాం. ఓకే ఇది మంచి ఆప్షన్ కూడా. అవునండి, వాళ్ళకి వాళ్ళ ప్లాట్ లో వాళ్ళకి సెక్యూరిటీ ఉన్నట్టు ఉంటది, వాళ్ళు వీకెండ్ లో విజిట్ చేయొచ్చు, వీకెండ్ లో వచ్చి ఫ్యామిలీతో ఒక వన్ డే స్టే చేసి హ్యాపీగా వెళ్ళొచ్చు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు VRK ప్రాపర్టీస్. నా పేరు వినా అండి. ఈ రోజు మీ ముందుకి ఒక మెగా గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ అన్నది తీసుకురావడం జరిగిందండి. ఈ వెంచర్ చూసుకున్నట్టయితే 124 ఎకరాలలో డెవలప్మెంట్ చేసినటువంటి గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ అండి. ఈ వెంచర్ డెవలప్మెంట్ చేసిన వారండి YBR ఇన్ఫ్రా వాళ్ళు డెవలప్మెంట్ చేశారండి. ఇది చూసుకున్నట్టయితే ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి ఆవాస హిల్స్. అలా ఈ ప్రాజెక్ట్ యొక్క వివరాలను కూడా ఈ కంపెనీ యొక్క పార్ట్నర్ని కూడా కలిసి తెలుసుకునే ముందు మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్, కొత్త ఎవరైనా మన ఛానల్ని చూసిన వారు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి డైరెక్ట్ కంపెనీ ప్రాజెక్ట్స్ అనేది ఇంకా కూడా మీ ముందు తీసుకురావడం జరుగుతుంది. ఇందులో అయితే మీకు ఎవరికి ఎలాంటి కమిషన్ అయితే పే చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ ఓనర్ నెంబర్ అనేది మీకు డిస్ప్లేలో పైన ఇస్తున్నాను. అలా ఎవరైనా మీ యొక్క ప్రాజెక్ట్ కూడా ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకున్నట్టయితే కింద డిస్ప్లేలో నా నంబర్ ఉంటుంది. నా నంబర్ కాల్ చేసినట్టయితే మీ యొక్క ప్రాజెక్ట్ కూడా ఇదే విధంగా ప్రమోషన్ అన్నది కూడా చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఏదైతే వెంచర్ చూస్తున్నామండి ఆ వెంచర్కి సంబంధించినటువంటి వన్ ఆఫ్ ది పార్ట్నర్ అండి సార్ వచ్చేసి. అలాగే ఫ్రెండ్స్, ఈ ప్రాజెక్ట్ చూసుకున్నట్టయితే మనకి HMD అండ్ మనకి రేరా అప్రూవ్డ్ కలిగినటువంటి 124 ఎకర్స్లో డెవలప్మెంట్ చేసినటువంటి ఒక మెగా గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ అని కూడా చెప్పుకున్నా కదండి. ఈ కంపెనీ యొక్క విశేషాలన్నీ కానీ అలాగే ఈ ప్రాజెక్ట్ యొక్క విశేషాలన్నీ కూడా సార్ నాడు కూడా తెలుసుకుందాం అండి. సార్ నమస్తే. సార్ నమస్తే సార్, మీ పేరు సార్? శాంతీశ్వరరావు అండి. శాంతీశ్వరరావు సార్. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం ఏంటనేది ఫస్ట్ ఒకసారి లొకేషన్ హైలైట్ చెప్పండి. ఇది వచ్చి మనకి ORR ఎగ్జిట్ 12 కి దగ్గరలో ఉందండి. ఓకే ORR ఎగ్జిట్ 12 బొంగళూరు జంక్షన్, ఓకే నాగార్జున సాగర్ హైవేకి దగ్గరలో ఉంది. సో ఎగ్జిట్ 12 బొంగళూరు జంక్షన్ నుంచి 7 kilometers డిస్టెన్స్ అండి. ఓకే సో సాగర్ హైవే నుంచి 5 kilometers డిస్టెన్స్. ఓకే సో సాగర్ హైవే నుంచి మీరు టువర్డ్స్ ఇబ్రహీంపట్నం వెళ్తున్నప్పుడు ఒక 2 kilometers వచ్చిన తర్వాత మీకు లెఫ్ట్ సైడ్ కోహడాకి వెళ్ళే రోడ్ వస్తుంది. ఆ రోడ్ మీకు ఎగ్జిట్ 12ని 11ని కనెక్ట్ చేస్తుంది. ఓకే సో ఆ రోడ్లో 2 kilometers వచ్చిన తర్వాత రైట్ సైడ్ రామదాస్పల్లి తర్వాత మన ప్రాజెక్ట్ అండి. ఓకే సో ఇది యాక్చువల్గా మేము స్టార్ట్ చేసింది ఈ ప్రాజెక్ట్ 2018లో 40 acres తో స్టార్ట్ చేసామండి. ఓకే సో అక్కడ నుంచి మేము స్టెప్ బై స్టెప్ డెవలప్ చేస్తూ ఇప్పుడు 124 acres వరకు ఎక్స్పాండ్ చేసాము. ఓకే సో ఈ 124 acresలో 64 acres 6 phases డెవలప్ చేసాం. ఇప్పుడు 7th phase 14 acres తో నడుస్తుందండి. సో ఇంకా టు బి డెవలప్డ్ ఒక 46 acres ఉంది. అది కాకుండా ఇంకొక 130 ఎకరాలు కూడా వచ్చే సోర్స్ ఉంది. మా ప్లాన్ ఏంటంటే బై 2030 ఇది ఒక 250 ఎకరాలు మెగా లేఅవుట్ చేయాలనేది మా ప్లాన్ అండి. ఓకే సార్, ఇప్పుడు లేఅవుట్ గురించి కూడా చెప్పారు కదా, అలాగే మనకు ఒకసారి సరౌండింగ్ డెవలప్మెంట్స్ కూడా చెప్పండి సార్. మన కనెక్టివిటీ చెప్పేశారు. ఈ సరౌండింగ్ డెవలప్మెంట్స్ అంటే మనకి ఇక్కడికి మీరు ఆదిబట్ల మున్సిపాలిటీ కిందకి వస్తుందండి. ఓకే రేపు అప్కమింగ్ ఫ్యూచర్లో దీన్ని GHMC లిమిట్స్లోకి మారుస్తున్నారు. ఓకే సో ఇబ్రహీంపట్నము ఆదిబట్ల మున్సిపాలిటీ స్టేట్ గవర్నమెంట్ ప్లాన్ ఏంటంటే GHMCలో యాడ్ చేయాలని. ఇప్పుడున్నది మున్సిపాలిటీ లిమిట్స్. నెక్స్ట్ రేపు ఫ్యూచర్లో అది మనకి GHMC లిమిట్స్ కింద మారుతుంది. సో అదొకటి మేజర్ అడ్వాంటేజ్ అండి. ఇంకొకటి మనం ఎగ్జిట్ 11కి 12కి మధ్యలో ఉన్నాము. ఆ తర్వాత ఆదిబట్ల TCS కంపెనీ, ఫాక్స్కాన్ కంపెనీ, రంగారెడ్డి అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్, కలెక్టరేట్ ఆఫీసు, కెయిన్స్, ఇవన్నీ ఒక 9 kilometers డిస్టెన్స్లో ఉన్నాయండి. అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ BDL BEL ఆక్టోపస్ వాళ్ళకి ఒక 1300 ఎకరాల వర్క్ సెంటర్స్ అలాట్ చేసింది. ఓకే సో అది మనకి సైట్కి ఒక 1.5 kilometer డిస్టెన్స్లోనే ఉంది. ఓకే అది కాకుండా మనకి మన ఎయిర్పోర్ట్ చూసుకున్నట్టయితే 25 kilometers ఉన్నాము. ఓకే రేపు ఫ్యూచర్ సిటీ ఏదైతే స్టేట్ గవర్నమెంట్ అనుకుందో ఎగ్జిట్ 12, 13, 14 కలుపుతూ, సో అది కూడా మన వెంచర్కి దగ్గరలోనే వస్తుందండి. ఓకే సో దీస్ ఆర్ ఆల్ ద మేజర్ డెవలప్మెంట్స్ అండ్ అడ్వాంటేజెస్ అండి. ఓకే మన సరౌండింగ్ మొత్తం ఇది. అవునండి, ఇవంతా కూడా ఎంప్లాయ్మెంట్ జోన్ ప్లస్ డెవలప్మెంట్ జోన్ అన్నట్టు. మేము యాక్చువల్గా మా ప్లాన్ ఏంటంటే 2018లో మేము స్టార్ట్ చేసేటప్పుడు ఓన్లీ ఓపెన్ ప్లాట్స్ అనే స్టార్ట్ చేసాం. ఓకే కానీ ఇక్కడ మేము స్టెప్ బై స్టెప్ డెవలప్ చేస్తున్నప్పటికీ ఏమైందంటే చుట్టూ ఇక్కడ ఎంప్లాయీస్ BDL వాళ్ళు BEL వాళ్ళు మాకు ఆల్రెడీ తీసుకున్నారు. కొంతమంది ఇందులో ఆల్రెడీ పర్చేజ్ చేశారు. వాళ్ళందరూ ఏమన్నారంటే సరే చుట్టూ సరౌండింగ్ కంపెనీస్ వస్తున్నాయి, మీరు కూడా హౌసెస్ కాన్సెప్ట్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది అని అన్నారు. ఓకే సో దానికోసం మనం ఒక 2 years బ్యాక్
హౌస్ కాన్సెప్ట్ స్టార్ట్ చేసాం. ఒక మోడల్ విల్లా కన్స్ట్రక్షన్ చేసామండి. సో మోడల్ విల్లా కన్స్ట్రక్షన్ చేసాం. తర్వాత ఒక కస్టమర్ ఒక విల్లా కట్టుకున్నారు, ఇంకొక కస్టమర్ ఒకటి కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నారు. సో ఇంకొక 4-5 హౌసెస్ ఆల్రెడీ అప్రూవల్స్లో ఉన్నాయి. సో వాళ్ళు కూడా ఈ ఇయర్ స్టార్ట్ చేస్తారు. ఇట్లా స్టెప్ బై స్టెప్ విల్లాస్ వస్తాయండి. ఓకే. సో మా ప్లాన్ ఏంటంటే మీరు మీ కిడ్స్ ఫ్యూచర్ భవిష్యత్తు కోసం మీరు ల్యాండ్గా తీసుకోవచ్చు, ఓకే, విల్లాగా తీసుకోవచ్చు. లేదు కాదనుకుంటే మీరు ఒక 220 స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్లో ఒక చిన్న వీకెండ్ హోమ్ అప్పుడప్పుడు వచ్చి, అంటే కొద్ది రోజులు ఇది డెవలప్ అవడానికి 2-3 ఇయర్స్ పడుతుంది, దగ్గరలో ఉన్న వీకెండ్ హోమ్గా కూడా ప్లాన్ చేసుకొని మీరు ఒక 55 lakhsలో మేము ఒక 220 స్క్వేర్ యార్డ్స్లో ఒక 750 SFTతో ఒక వీకెండ్ హోమ్ కూడా 55 lakhsలో 220 గజాల్లో 750 SFTతో వీకెండ్ హోమ్ కూడా కట్టిస్తాం. ఓకే, ఇది మంచి ఆప్షన్ కూడా. అవునండి. వాళ్ళకి వాళ్ళ ప్లాట్లో వాళ్ళకి సెక్యూరిటీ ఉన్నట్టు ఉంటుంది. వాళ్ళు వీకెండ్లో విజిట్ చేయొచ్చు. వీకెండ్లో వచ్చి ఫ్యామిలీతో ఒక వన్ డే స్టే చేసి హ్యాపీగా వెళ్ళొచ్చు. చూసుకోవచ్చు అండి. మనకి ఎన్వైరన్మెంట్ కూడా మనం చూసుకున్నట్టయితే చాలా ఆహ్లాదకరంగా ఉంటుందండి. ఎక్కడ చూసినా కూడా మనకి గ్రీనరీ ఉంటుంది. ఒకసారి లేఅవుట్ మొత్తం కూడా చూసుకోవచ్చు అండి. సో అదే విధంగా మీరు విల్లాకి వెళ్ళాలనుకున్నారు అనుకోండి, ఒక 220 స్క్వేర్ యార్డ్స్ లో డూప్లెక్స్ విల్లా 2000 SFTతో 3 BHK మనము 220 గజాల్లో 90 lakhsలో ఇస్తాం. 90 lakhsలో 220 గజాలలో డూప్లెక్స్ 90 లక్షల్లో ఇస్తాం. దీంట్లో మనకి ల్యాండ్ వరకు 60% బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఉంది. ఓకే. కన్స్ట్రక్షన్ కి 80% బ్యాంక్ లోన్ ఉంది. అంటే ప్లాట్ మీద కూడా లోన్ వస్తుంది. ప్లాట్ మీద కూడా లోన్ వస్తుంది, కన్స్ట్రక్షన్ మీద కూడా లోన్ వస్తుంది. అంటే ఓవరాల్ గా మీకు వచ్చి ఒక 70% లోన్ వస్తుంది. ఓకే. సో మీరు 30% ఇన్వెస్ట్ చేస్తే మీ ఓన్ మనీ, మిగతా 70% బ్యాంక్ ప్రొవైడ్ చేస్తారు. 30% అంటే సార్ ఇప్పుడు ఓవరాల్ గా 55 lakhsలలో ఒకవేళ వీకెండ్ హోమ్ లాగా మీరు 50 lakhs వీకెండ్ హోమ్ కి మీకు 60% వరకు రావచ్చు. ఓకే. బట్ మీరు విల్లాకి వేరే ఇఫ్ యూ గో ఫర్ విల్లా 90 lakhsలో మీకు ఆల్మోస్ట్ 70% అంటే ఒక 60 lakhs వరకు లోన్ వస్తుంది. 60 to 63 lakhs వరకు వస్తుంది. మిగతా 27 lakhs మీరు పెట్టుకోవాల్సి వస్తుంది. అంటే కేవలం ఒక 27 లక్షలు కడితే మనకి ఇక్కడ ఒక డూప్లెక్స్ విల్లా వస్తుంది. కరెక్ట్ అండి. ఒకవేళ సార్ ఇందులో కన్స్ట్రక్షన్ వాళ్ళే చేసుకోవాలన్నా కూడా చేసుకోవచ్చు కదా సార్? వాళ్ళు కావాలంటే వాళ్ళు చేసుకోవచ్చు అండి. లేదు మాకు కన్స్ట్రక్షన్ చేయమన్నా కూడా మేము కన్స్ట్రక్షన్ చేస్తాం. వాళ్ళ మోడల్ని బట్టి కన్స్ట్రక్షన్ చేస్తాం. చూసుకోవచ్చు అండి. ప్రైసింగ్ కూడా మనకి నెగోషియేషన్ కాదా కూడా ఒకసారి సార్ కూడా తెలుసుకో. సో నెగోషియేషన్ అంటే మేము యాక్చువల్గా డైరెక్ట్గా కంపెనీ అండి. సో మీకు మిడిల్ మ్యాన్ కానీ మధ్యలో మార్కెటింగ్ కానీ ఈ స్టెప్స్ అన్ని ఉండవండి. డైరెక్ట్గా కస్టమరు మేమే ఉంటాము. మేము ఇచ్చేది ఈ ఏరియాలో బెస్ట్ ప్రైస్ అండి. మీరు ఎంక్వైరీ సరౌండింగ్లో ఎంక్వైరీ చేసుకోవచ్చు, మీరు వెరిఫై చేసుకోవచ్చు. సో మేము ఇచ్చేది బెస్ట్ ప్రైస్ విషయంలో నెగోషియేషన్ ఉండదండి. ఇట్స్ ఫిక్స్డ్. ఓకే, ఫిక్స్డ్ ప్రైస్. అవునండి సార్. ఇప్పుడు ఒక డౌట్ అడుగుతాను. ఇప్పుడు మనకి వీడియోలో కూడా కనబడుతుంటారు కస్టమర్స్కి కొంచెం గడ్డి ఇది అంత ఉందని, దాని గురించి కూడా ఒక క్లారిఫికేషన్. మేము డోజింగ్ చేస్తూ ఉంటామండి. ఇప్పుడు రైనీ సీజన్, దానివల్ల ఇదంతా వచ్చింది. మేము ఎవ్రీ ఇయర్ డోజింగ్ అంతా కంప్లీట్ చేస్తామండి. ఒక 2-3 monthsలో మొత్తం ఇదంతా క్లీన్ చేసి మీకు లెవెలింగ్గా ప్లాటింగ్గా కనపడుతుంది. ఓకే. చూసుకోవచ్చండి. మనకి కార్బింగ్ స్టోన్స్తో పాటు ఈచ్ ప్లాట్ కూడా మనకి అండర్ గ్రౌండ్ వాటర్ ఫెసిలిటీ, అలాగే మనకి డ్రైనేజ్ ఫెసిలిటీ అన్నది కూడా రావడం జరిగిందండి. అలాగే మనం చూసుకున్నట్టయితే నెమరిక్ స్టోన్ అన్నది కూడా వేయడం జరిగింది. అలాగే ఇందులో హౌస్ అనేది కూడా కస్టమర్ కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నారని చెప్పారు కదండి. చూసుకోవచ్చు. సార్ చెప్పండి సార్, ఇందులో మనకి ఇంకేం డెవలప్మెంట్స్ వస్తున్నాయి చెప్పండి. సో ఇందులో డెవలప్మెంట్స్ అంటే యాజ్ పర్ HMDA నామ్స్ ఆల్ డెవలప్మెంట్స్ ఇస్తున్నామండి. చుట్టూ కాంపౌండ్ వాల్, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, అది కాకుండా మనము సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏరియా, ఓపెన్ స్పేసెస్, యాజ్ పర్ HMDA నామ్స్ ఆల్ డెవలప్మెంట్స్ ఇస్తున్నామండి. ఇది కాకుండా మేము ఒక మినీ క్లబ్ హౌస్ ఇస్తున్నాము. ఓకే. అది మినీ క్లబ్ హౌస్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. ఈ ఇయర్ ఎండ్కి అది కంప్లీట్ అవుతుంది. ఒక స్విమ్మింగ్ పూల్ కట్టామండి. కస్టమర్స్ ఆల్రెడీ వాడారు. ఓపెనింగ్ అయింది, మొన్న ఏప్రిల్లో ఓపెన్ చేసాము. సో అది ఆల్రెడీ కంప్లీట్ అయిపోయిందండి. సో ఈ క్లబ్ హౌస్ అనేది ఈ రండి కంప్లీట్ అవుతుంది. సో దీస్ ఆర్ ఆల్ ద డెవలప్మెంట్స్ మేము ఇచ్చేవండి ప్రాజెక్ట్లో. సార్ ఇప్పుడు మనకి విల్లాస్ యొక్క ప్రైస్ కూడా చెప్పారు. మనకి ప్లాట్ యొక్క ప్రైస్ ఎంత చెప్తున్నారు సార్? సో ఇప్పుడు ప్లాట్ వచ్చి మనం పర్ స్క్వేర్ యార్డ్ చెప్పేది 17,500 అండి. 17,500. ఇది కూడా ఫిక్స్డ్ సార్? నెగోషియబుల్? ఫిక్స్డ్ అండి. ఆల్ ఫిక్స్డ్ మన దగ్గర. ఓకే. ఎందుకు ఫిక్స్డ్ పెట్టారు సార్? అంత జనరల్ గా కూడా ఇంత కొంత నెగోషియేషన్ సార్. ఇప్పుడు జనరల్ గా ఎట్లా అంటే కంపెనీస్లో ఎట్లుంటుందంటే, జనరల్ గా అన్ని కంపెనీస్ నేను చెప్పను, జనరల్గా ఎట్లుంటుందంటే మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్, మేనేజరు, అసిస్టెంట్ మేనేజరు, AGM, GM అట్లా స్టెప్స్ ఉంటాయండి. సో మా దగ్గర అలా ఉండదండి. మా దగ్గర ఉన్న 10-15 మంది ఎవరైతే చేస్తున్నారో వాళ్ళంతా మా స్టాఫ్. ఓకే. సో అందరూ స్టాఫ్ మేమందరం కలిసి చేస్తాం. మా ఉద్దేశం ఏంటంటే మేము ఏదైతే బెనిఫిట్ ఇవ్వదలుచుకున్నామో 100% కస్టమర్కి ఇస్తే కస్టమర్ సాటిస్ఫై అవుతాడు. మీరు సాటిస్ఫై అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 10 మందిని తీసుకొస్తారు మా దగ్గరికి. ఓకే. సో అలా మా దగ్గర 2000 కస్టమర్ బేస్ ఉందండి. అందరూ మా దగ్గర నుంచి ఒకరు చూసి వాళ్ళు కొన్నారని చెప్పి వేరే వాళ్ళు తీసుకున్న వాళ్ళు. సో మా కస్టమర్ సపోర్ట్, కస్టమర్ రిఫరెన్సెస్ వచ్చింది. మీరు ఎప్పుడు రిఫర్ చేస్తారు? మీరు సాటిస్ఫై అయితేనే మీరు రిఫర్ చేస్తారు. సో మీరు సాటిస్ఫై కాకపోతే మీరు రిఫర్ చేయరు. సో మేమేమంటున్నామంటే అట్లా ఎక్కువ చెప్పి తగ్గించకుండా ఏదైతే మనం చెప్పాలనుకున్న ప్రైస్ స్ట్రైట్ అవే కరెక్ట్గా కస్టమర్కి చెప్పి ఆ ప్రైస్కే మనం ఇద్దాం అనేది మన ఉద్దేశం.
సార్ ఇంకో క్వశ్చన్ అడుగుతాను సార్, మీరు ఫిక్స్డ్ అంటున్నారు, ఇప్పుడు కొనాలనుకునే వాళ్ళు ఫిక్స్డ్ అన్నప్పుడు వాళ్ళు కూడా అంత స్ట్రాంగ్గానే ఫిక్స్ అయి ఉంటారు కొనాలని, వాళ్ళకి ఎట్లా రిటర్న్స్ వస్తాయి చెప్పండి సార్. సార్ మేము ఏమంటామంటే సార్, మేము 2018లో స్టార్ట్ చేసాం సార్. మీకు తెలుసు అప్పుడు 6,000తో స్టార్ట్ చేసాం. మధ్యలో కోవిడ్ వల్ల ఒక 1.5 year అందరూ పోగొట్టుకున్నారు, అది వదిలేస్తాయండి. నాకు తెలిసి 7 yearsలో ఒక 5 years అంటే 2018 నుంచి ఇప్పుడు 25లో మనం ఉన్నాం. సో 2 years కోవిడ్ వల్ల తీసేస్తే ఆ 5 yearsలో 6,000 రూపాయలు కొన్న వాళ్ళకి ఈరోజు 17,500 రూపాయలు అయింది. ఓకే. సో మేమేమంటామంటే మా ప్లాను 2030 అంటున్నాము, బట్ 1 year అటు ఇటు 2031కి ఇక్కడ 40,000 వరకు రేట్ ఇంక్రీజ్ అవుతుందండి. ఈ ఏ బేస్ అంటే ఈ చుట్టుపక్కల ఉన్న సరౌండింగ్ డెవలప్మెంట్స్ వీటన్నిటిని, ఈ హౌసెస్ ఇదంతా వీటన్నిటిని బేస్ చేసుకొని రేటు మీకు 40,000 వరకు అవుతుంది. ఖచ్చితంగా పెరుగుతుంది, ఖచ్చితంగా 40,000 వరకు అవుతుంది. అది ఇదంతా అంచనా అండి, నేను ఖచ్చితంగా పెరుగుతుందని చెప్పను, బట్ పెరుగుతుంది 100%. సో పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. గతంలో జరిగిన డెవలప్మెంట్, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఎక్స్పాన్షను, సో ఇవన్నీ ఈ సరౌండింగ్ కంపెనీస్, ఈ సరౌండింగ్ ఎంప్లాయ్మెంట్ వీటన్నిటిని బేస్ చేసుకొని అంతవరకు అవుతుంది. సో మేమేమంటామంటే ఎవ్రీ ఇయర్ మీకు 20 నుంచి 25% అప్రిషియేషన్ వస్తుంది. ఖచ్చితంగా. మీరు 4 years లోపల మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ డబుల్ అవుతుందండి. సో అంతవరకు అయితే 4 కాదనుకున్నా ఒక 5 years అనుకోవచ్చు. ఖచ్చితంగా మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ డబుల్ అవుతుంది. నాట్ ఓన్లీ ఇన్ ద ఈస్ట్ అండి, హైదరాబాద్, టూవర్డ్ ది హైదరాబాద్. ఇప్పుడు మనం ఏదైతే లేఅవుట్ చూస్తున్నామో మనం ఈస్ట్ సైడ్ ఆఫ్ ది హైదరాబాద్లో ఉన్నామండి. మీకు కూడా తెలుసు కదా సార్ హైదరాబాద్ ఎలా డెవలప్ అవుతుంది. అవును సార్. ఎలా స్టార్ట్ అయింది. 400 years బ్యాక్ హైదరాబాద్ 250 square kilometerలో డెవలప్ అయిన హైదరాబాద్ అవును ఈ రోజు 7,500 square kilometer వరకు డెవలప్, 7,500 స్క్వేర్ కిలోమీటర్స్. అవును. రేపు ఫ్యూచర్లో ఇది 10,000 square kilometer డెవలప్ అవుతుంది. సో ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ అన్ని ఏరియాస్ డెవలప్ అవుతున్నాయండి. సో ఇది కాకుండా పెద్ద పెద్ద కంపెనీస్ వాళ్ళ బిజినెస్ ఎక్స్పాన్షన్ చేయడానికి హైదరాబాద్ని వాళ్ళ బిజినెస్ సెంటర్స్గా కూడా చూజ్ చేసుకుంటున్నాను. అవును సార్. సో వీటన్నిటిని బేస్ చేసుకొని, సో నేను ఒక సైడ్ అని చెప్పను, ఈస్ట్, వెస్ట్, నార్త్ సైడ్ అన్నీ డెవలప్ అవుతున్నాయి. ప్రజెంట్ ఫోకస్ వచ్చి సౌత్ ఈస్ట్ సైడ్ ఉంది, అందులో మనం సౌత్ ఈస్ట్ సైడ్ ఉన్నాము. రేపు ఫ్యూచర్ సిటీ కానీ, ఆ తర్వాత మీకు చుట్టుపక్కల ఉన్న వస్తున్న ఐటీ కంపెనీస్ కానీ, ఈ తర్వాత ఈ చుట్టుపక్కల ఉన్న ఈ BDL ఆక్టోపస్ కానీ, వీటన్నిటి వల్ల ఇక్కడ ఫ్యూచర్లో అప్రిషియేషన్ వచ్చే సోర్స్ ఈస్ట్ సైడ్ ఆఫ్ ది, అంటే సౌత్ ఈస్ట్ సైడ్ ఆఫ్ ది హైదరాబాద్లో ఈ డెవలప్మెంట్స్ వస్తాయి అంటారు. అవునండి. సో మీరు పెట్టిన ప్రతి ఒక్క రూపాయి, ప్రతి ఇన్వెస్ట్మెంట్ ఖచ్చితంగా మీరు సేఫ్ ప్లేస్లో, సేఫ్ ఏరియాలో, సేఫ్ అండ్ సెక్యూర్ ఏరియాలో ఇన్వెస్ట్ చేస్తారు. అదే రిటర్న్స్ వచ్చే ప్లేస్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. అదేవిధంగా మా వరకు వస్తే టోటల్ ల్యాండ్ కంపెనీ పేరు మీద రిజిస్ట్రేషన్ అయిపోయింది. ఇందులో మిడిల్ మ్యాన్స్ ఎవ్వరూ లేరు. సో టోటల్ టైటిల్ ఓనర్ టు కస్టమర్, టోటల్ టైటిల్ క్లియర్, మీరు వెరిఫై చేసుకోవచ్చు. సో మీరు అన్నీ లీగల్గా క్లియర్ ఉంది, బ్యాంక్ లోన్స్ ఉన్నాయి, టైటిల్ క్లియర్ ఉంది, మీకు ఇమీడియట్ రిజిస్ట్రేషన్ అవుతుంది. సో మీరు ఈ కన్స్ట్రక్షన్ కూడా ఇమీడియట్గా అప్లై చేసి పర్మిషన్ తెచ్చుకొని కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసుకోవచ్చు. రేపు రిజిస్ట్రేషన్, ఈరోజు తీసుకుంటే రేపు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఒక 15 to 20 daysలో కన్స్ట్రక్షన్ పర్మిషన్ వచ్చిన తర్వాత కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. సో మీకు అన్ని విధాలుగా కస్టమర్కి ఏదైతే అవసరమో, కస్టమర్ ఏ విధంగా అయితే సాటిస్ఫై అవుతాడో, కస్టమర్కి ఏ అయితే క్వశ్చన్స్ వస్తాయో అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ మా దగ్గర ఉంది. సో వీఆర్ వెరీ క్లియర్ అండి. మీరు వెరీ సేఫ్ ప్లేస్లో ఉన్నారు, వెరీ సేఫ్ ప్లేస్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఖచ్చితంగా మీరు రేపు ఫ్యూచర్లో హ్యాపీగా ఫీల్ అవుతారండి. సార్ ఇప్పుడు మనం వస్తుంటే కూడా మనకి చాలా స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ కూడా మనకి కనెక్టింగ్ రోడ్లేని, మనకి లేఅవుట్కి వచ్చే రోడ్లేని ఉన్నాయి సార్. ఒకసారి ఏమేమి ఉన్నాయి కూడా సార్? సార్ మనకి మీరు బొంగళూరు జంక్షన్ నుంచి టువర్డ్స్ సాగరవే 2 kilometers వస్తే మీకు అక్కడ ఐరిస్ ఇంటర్నేషనల్ స్కూల్ కనపడుతుంది సార్. రీసెంట్గా రైట్ సైడ్ ఉంది మీరు ఉంటుంది. సో ఈ రీసెంట్గా స్టార్ట్ చేశారు. అక్కడ నుంచి మీరు ముందుకు వస్తే జాగృతి పేజీ కాలేజ్ ఉంది. తర్వాత కేశవరెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ KMIT ఉంది. ఆ తర్వాత అక్కడ నుంచి ముందుకెళ్తే AVN కాలేజ్ ఉంది. అంటే మన ప్రాజెక్ట్ దాటినాక AVN కాలేజ్ ఉంది. ప్లస్ ఈ రోడ్డు మీకు ఎగ్జిట్ 12ని 11ని కనెక్ట్ చేస్తుంది. అవును. సో మీరు విజయవాడ హైవేకి, సాగర్ హైవేకి మధ్యలో ఉన్నారు. మా హైట్లోంచి చూస్తే రామోజీ ఫిల్మ్ సిటీ కనబడుతుంది. సో ఇటు సైడ్ నుంచి చూస్తే BDL ఆక్టోపస్ అవన్నీ కనపడతాయి. సో మీరు ఎటువైపు నుంచి చూసినా డెవలప్మెంట్ కనపడుతుందండి. రామదాస్పల్లి విలేజ్ దాటున్నారు. ఈ విలేజ్ కూడా ఈరోజు మీరు విలేజ్ దాటుతారు. రేపు ఫ్యూచర్లో మేము ఏదైతే చెప్పామో 100 feet రోడ్ ఎబ్రహీంపట్నం షేర్గూడ నుంచి బ్రాహ్మణపల్లి కనెక్ట్ అయ్యే 100 feet రోడ్ ఏదైతే ఉందో మన సైట్ మధ్యలోంచి వెళ్తుంది. ఆ రోడ్డు కనెక్ట్ అయిపోయింది అనుకోండి, ఈరోజు మీరు LB నగర్ నుంచి 20 kilometers డిస్టెన్స్లో ఉన్నారు. LB నుంచి 20లో ఎగ్జాక్ట్ 20 kilometers డిస్టెన్స్లో ఉన్నారు మా సైట్.
సైట్లో. ఓకే, రేపు ఆ రోడ్ కంప్లీట్ అయిపోతే ఎల్బీ నగర్ నుంచి మీరు 13 కిలోమీటర్లకి మా సైట్లో ఉంటారు. ఓకే. అక్కడ అంటే 100 ఫీట్ రోడ్ 100 డైరెక్ట్గా మీరు ఎల్బీ నగర్ నుంచి సాగర్ రింగ్ రోడ్ నుంచి బిఎన్ రెడ్డి తర్వాత తుర్కయాంజల్ దాటిన తర్వాత మణిగూడ దగ్గర నుంచి మీకు రైట్కి బ్రాహ్మణపల్లికి రోడ్ వస్తుంది. ఆ రోడ్లోంచి వచ్చి మీరు డైరెక్ట్గా సర్వీస్ రోడ్లోంచి వచ్చేది సైట్. ఓకే, ఇప్పుడు మనకి కింద ఏదైతే ఉందో అది 100 ఫీట్ రోడ్. 100 ఫీట్ రోడ్ సార్. మనం దీనికోసం మాకు యాక్చువల్ టోటల్ ల్యాండ్లో ఒక 3 acres వరకు 100 ఫీట్ రోడ్కే పోయింది. బట్ స్టిల్ ఆ 100 ఫీట్ రోడ్ యాజ్ పర్ నామ్స్ ప్రకారం మనం డెవలప్ చేయాలి కాబట్టి డెవలప్ చేసి ఆ రోడ్డు పైనుంచి వచ్చి మా రోడ్డుకి కనెక్ట్ అవుతుంది. అంటే మన ప్రాజెక్ట్ నుంచి వెళ్తుంది ఆ రోడ్. అవునండి సార్. ఇప్పుడు మనకి రోడ్స్ గురించి చెప్పారు కదా, మనకి ప్రాజెక్ట్లో రోడ్స్ ఎన్ని ఫీట్స్ వచ్చాయి? సో 40 feet 30 feet అండి. ఇప్పుడు మనం యాక్చువల్గా స్టార్టింగ్లో 40 feet 30 feet, ఇప్పుడు రీసెంట్గా ఏదైతే 7th phase స్టార్ట్ చేసామో దాంట్లో 33 feet రోడ్ ఇచ్చామండి. ఓకే, చూసుకోవచ్చండి. మనకి ఇక్కడనైతే ఏవైతే అవసరాలు కావాలో బేసిక్ నీడ్స్ కానీ, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, అలాగే మనకి ఎంప్లాయ్మెంట్ జోన్ కానీ, అలాగే ప్రస్తుతానికి ఇల్లు కూడా కట్టుకునేందుకు మనకి అన్ని పర్మిషన్స్ తోటని దట్టు మనకి ఏంటంటే అండి అప్ టు మనకి ప్లాట్ మీద అయితే కనుక 50 నుంచి 60% వరకు కూడా బ్యాంక్లోనే వస్తుంది. అలాగే హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకున్నట్టయితే అప్ టు మనకి 80 to 90% వరకు కూడా బ్యాంక్ లోన్ అన్నది కూడా రావడం జరుగుతుంది. డిపెండ్స్ అపాన్ ప్రొఫైల్ని బట్టి లోన్ అయితే డిపెండ్ అయి ఉంటుందండి. ఇందులో మనకి ఏ బ్యాంక్స్లలో లోన్స్ వస్తుందని చెప్పుకుంటున్నట్టయితే అండి మనకి ఆల్ ఇంటర్నేషనల్ బ్యాంక్స్ కానీ, అలాగే గవర్నమెంట్ బ్యాంక్స్ కానీ, అన్ని బ్యాంక్స్ మీరు ఓపెన్ ల్యాండ్ వరకు మీకు IDBI ICICI నుంచి వస్తాయి. ఓకే, సో ఆ 2 బ్యాంక్స్తో మాకు టైప్ ఉంది. మీరు కన్స్ట్రక్షన్కి మీ ప్రొఫైల్ ఎనీ బ్యాంక్ ఇస్తుంది. చూసుకోవచ్చు అండి. ఎట్ ప్రజెంట్ కూడా మీరు కన్స్ట్రక్షన్ చేసుకోవాలన్నా కూడా మనకి ప్లాట్స్ అనేవి కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇందులో మీ యొక్క చాయిస్ తోటి ఫేజింగ్స్ అనేది కూడా డిసైడ్ చేసుకోవచ్చు. మనకి అన్ని ఫేజింగ్లలో అయితే ప్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. చూసుకోవచ్చు. ఇక్కడ మనకి ఓవర్ వాటర్ ట్యాంక్ అన్నది కూడా రావడం జరిగింది. సో ఫ్రెండ్స్, ప్రాజెక్ట్ యొక్క వివరాలు అన్నీ కూడా మీకు వీడియోలో మెన్షన్ చేయడం జరిగింది. సార్ నెంబర్ అనేది కూడా మీకు డిస్ప్లేలో పైన ఇస్తానండి. ఇప్పుడు మనకు కన్స్ట్రక్షన్ మీరే చేసిస్తున్నారు కదా, దాంట్లో మనకి ఎలాంటి మెటీరియల్స్ వాడతారు సార్? ఆల్ స్టాండర్డ్ మెటీరియల్ అండి. రెడ్ బ్రిక్, సో మంచి సిమెంట్ వాడతాము, రెడ్ బ్రిక్ వాడతాము, ఆల్ స్టాండర్డ్. మీకు ప్లంబింగ్ మెటీరియల్ అదంతా కూడా స్టాండర్డ్ క్వాలిటీ వాడతాము. మీకు కస్టమర్స్కి ముందే క్యాటలాగ్ చూపిస్తాం, అన్నీ ఇస్తామండి మేము. మనం కస్టమర్ ఇప్పుడు ఒకవేళ విల్లా తీసుకున్నారనుకోండి, మనం కన్స్ట్రక్షన్ చేసిస్తాం అనుకుంటే వాళ్ళకి మనకి ఒక కన్స్ట్రక్షన్ అగ్రిమెంట్ ఉంటుంది. ఓకే, అగ్రిమెంట్ ఎంటర్ అవుతాం. దాంట్లో మనం ఏ కంపెనీ మెటీరియల్ వాడతాం, ఏ స్టాండర్డ్స్ వాడతాం, ఎవ్రీథింగ్ మెన్షన్ చేస్తాము. ఓకే, దాని ప్రకారమే 100% కన్స్ట్రక్షన్ ఉంటుందండి. దాంట్లో 1% కూడా డౌట్ వస్తుంది. ఒకవేళ వాళ్ళ బడ్జెట్ ఇది కాదు సార్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి ఇప్పుడు మనకి 150 square yards కాదు, 200 250, ఫర్ ఎగ్జాంపుల్ 300 square yards. ఇప్పుడు మనం XXX విల్లాలు ఉన్నాం, ఇట్లా 400 square yardsలో కన్స్ట్రక్షన్ చేసుకున్నప్పుడు వాళ్ళు చాయిసెస్ ఉంటాయి అన్నట్టు. సెరా కానీ ఇలాంటి బ్రాండెడ్స్ వెళ్తారు. చెప్తామండి. యాక్చువల్గా మనం స్టాండర్డ్గా ఏవేవైతే ఇస్తామో అవన్నీ మెన్షన్ చేస్తాం. వాటిలో ఏమైనా చేంజెస్ ఉన్నాయనుకుంటే మీరు చేసుకోవచ్చు. ఆ డిఫరెన్స్ ఏదైతే ఉందో మళ్ళీ మీరు పే చేయాల్సి వస్తుంది. సేమ్ యాజ్ పర్ ప్రొసీజర్ అంటే. షూర్. చూసుకోవచ్చండి. మనకి కన్స్ట్రక్షన్లో కూడా ఎలాంటి ప్రాబ్లం కూడా లేదు. ఆ యొక్క కన్స్ట్రక్షన్ మెటీరియల్ కానీ ఏం వాడుతున్నారు ఏందనేది ఒకసారి సార్ తోట వచ్చి కూడా మీరు పర్సనల్గా మాట్లాడుకున్నట్టయితే మీ దగ్గర ఉండి కూడా ప్రాజెక్ట్ యొక్క వివరాలన్నీ కూడా సార్ వచ్చేసి మీకు క్షుణ్ణంగా కూడా ఎక్స్ప్లెయిన్ అనేది కూడా చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, మీకు ఈ ప్రాజెక్ట్కి సంబంధించి ఇంకేమైనా వివరాలు తెలుసుకోవాలనుకున్నట్టయితే సార్ నెంబర్ అనేది మీకు డిస్ప్లేలో పైన ఇస్తానండి. అలాగే మీకు ఎగ్జాక్ట్ లొకేషన్ అనేది కూడా మీకు కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేయడం జరుగుతుంది. మీరు పర్సనల్ కూడా విజిట్ చేసి సైట్ వచ్చి కూడా మీరు చూసుకోవచ్చండి. అలాగే ఫ్రెండ్స్, ఈ సైట్ యొక్క వివరాలన్నీ కూడా మీకు వీడియోలో క్షుణ్ణంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. తక్కువ బడ్జెట్లో మనకి డూప్లెక్స్ విల్లాస్ కానీ ఇవన్నీ కూడా వస్తున్నాయి కాబట్టి అండి, మీ వంతు సహకారంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసి ఈ వీడియోని మీరు సపోర్ట్ చేయాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.